పర్యటిస్తా ఉన్నాం. పొద్దున మేము గుళ్ళవాకు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళే తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాల భూములు తాడి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మెటలు వేసినాయి. మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి మొత్తం కుప్పలు ముంచిపోయినాయి. మా పంట పొలాలలో మేటలు వేసాయని చెప్పి వాళ్ళు కన్నీరు ముందు రైతుల తీరు బాధేసింది. డెఫినెట్గా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలు వేసిందో, ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున గోతులు పడ్డాయో కేవలం పంట ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే కాకుండా ఆ పంట పొలాలు మళ్ళీ చేతికొచ్చినట్టుగా, ఎందుకంటే రైతాంగానికి ఉండేది 2 ఎకరాలు, ఎకరము 3 ఎకరాలు ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఆ పొలాలు మళ్ళీ వాగులుగా ఏర్పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా అయితే ఎక్కడ అధికారులు వచ్చినట్టు కానీ అసెస్మెంట్ చేసినట్టు కానీ లేదు. ప్రభుత్వాన్ని మేము కోరుతామని ఇప్పుడు విమర్శలు చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అని భారతీయ జనతా పార్టీ వచ్చింది రైతాంగాన్ని ఆదుకోవడానికి, నష్టపోయిన ప్రజానికానికి అండగా ఉండి ధైర్యం ఇచ్చి వాళ్ళ జీవితాల్లో ఇంత సపోర్ట్ చేసి దానికోసం వచ్చిన తప్ప మేము విమర్శ కోసం రాదు. అదేవిధంగా ఈ దేశం మొత్తంలో మొట్టమొదటిసారి ఏదో ఎక్కడో అమెరికా లాంటి దేశాలు టర్నడో అని చెప్పి రకరకాల సుడిగాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున ఇళ్ళే కొట్టుకపోయినాయని చెప్పి విన్నాం. కానీ ఇవాళ ఇక్కడ మేడారం జాతర పోయేటువంటి తాడవాయి మేడారం మధ్యలో దాదాపు 500 ఎకరాలని వాళ్ళు అంటున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో దాదాపు 70-80 మొక్కలు, దాదాపు 1,00,000 మొక్కలకు పైబడి ఒక్క మొక్క కూడా లేకుండా ఆ ప్రాంతాల్లో మొత్తం ఎడారిగా మారిపోయింది. దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, భారతదేశంలో ఇట్లాంటి సందర్భం మొట్టమొదటిసారి ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీని మీద రీసెర్చ్ జరగాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా తెచ్చి దాని మీద ఒక అధ్యయనం చేసి మనం రేపు దేశంలో అలర్ట్ కావాల్సిన ఎక్కడ ఉందనేది ఈ ఉదంతం మనకు చెప్తా ఉంది. మూడో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ పరంగా కేవలం అనౌన్స్ చేసిన తప్ప ఒక సింగిల్ పైసా కూడా ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే అధికారులను ఫీల్డ్ మీదకి పంపించి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, కాంపౌండ్ కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇళ్ళల్లో మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయి కట్టు బట్టలతో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా అసెస్ చేసి తక్షణమే సాయం అందించాలని చెప్పి కోరుతాను. మేము కేంద్ర హోంమంత్రి గారితో, అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ బండి సంజయ్ గారు, అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు.